హే క్యూటీస్ మేమైతే కాలేజ్కి వచ్చేసాం ఇలా రెడీ అయ్యి నేను కవిత అయితే నడుచుకుంటూ అలా కాలేజ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఈరోజైతే కాలేజ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి మీరే అసలు ఎంత బాగుందో, ఎలా డెకరేషన్ చేసి ఉన్నారో నాకైతే బాగా నచ్చేసింది. అలా కాలేజ్ అంతా తిరిగి ఒక వీడియో అయితే తీసేసాను. మీరు కూడా చూసేయాలి కదా మరి. సో ఎటు చూసినా ఫుల్ రష్గానే ఉన్నారు. సో కాలేజ్లో ఆ మాత్రం ఈవెంట్ జరుగుతుందంటే ఆ మాత్రం ఉంటారు కదా. సో బాయ్స్కి అయితే పంచి షర్ట్ అయితే డ్రెస్ కోడ్ ఇచ్చేసాం. గర్ల్స్కి అయితే హాఫ్ శారీ అయితే శారీ అలా అయితే డ్రెస్ కోడ్ ఇచ్చేసాం. ఇక్కడ చూస్తేమో ముగ్గులు పోటీలు అయితే స్టార్ట్ అయిపోయాయి బాబోయ్. ఒక్కొక్కరైతే పోటీల మీద దులిపేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గు వేయాలంటే చాలా ఓపిక ఉండాలి. వీళ్ళైతే చాలా ఓపికతో వేస్తున్నారు. దానికైతే చాలా మెచ్చుకోవచ్చు అనుకోండి. అందరైతే చాలా వెరైటీగా వేస్తున్నారు. మేమైతే ముస్లిమ్స్ కాబట్టి నాకు వీటి గురించి సరిగ్గా తెలీదు. సో కవిత నేను అయితే పార్టిసిపేట్ చేద్దాం అని అనుకున్నాము. నేను అయితే చెప్పాను నేమ్ ఇద్దాం పార్టిసిపేట్ చేద్దామని. కవిత అయితే వద్దు చాలా టైం పడుతుంది, మన వల్ల కాదురా అని చెప్పింది. సర్లే ఇంకెందుకు వద్దు, సరే నెక్స్ట్ ఇయర్ అని చూసుకుందాం అని చెప్పి సో మేమైతే పార్టిసిపేట్ చేయలేదు. ఇలా మీరు కూడా చూసేయాలి కదా మరి, మేము ఒక్కటే చూస్తే ఏం లాభం. అందుకే మీకు కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. చాలా చక్కగా అయితే వేశారు. చిన్న చిన్న ముగ్గులే లేవనుకోండి, అసలు చాలా పెద్ద వేసేసారు. అందరూ ఎంత బాగా వేస్తున్నారో అనిపించింది. ముగ్గు ఒకరు వేస్తుంటే ఇంకొకరు వచ్చి కలర్స్ వేస్తూ అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నీట్గా అయితే అందరూ బాగా వేసేసారు. సో నాకైతే ముగ్గు రాదు కాబట్టి నేను కవితను ముగ్గు వేయి నేను కలర్స్ వేస్తాలే అని చెప్పాను. మా ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేసేసారండోయ్. ఎవరో కాదు, ఇదిగో వీళ్ళు చూడండి ముగ్గు ఎంత బాగా వేసేసారు. సో అలా పోతే ఇంకా ఈ ముగ్గులు వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు పాపం కష్టపడి. ప్రైజ్ ఎవరికి వచ్చిందో అయితే నాకు కూడా తెలీదు. ఇక్కడ చూడండి తగ్గా ఫార్ ఆడుతున్నారు గర్ల్స్ అయితే. నేను వెళ్దాం అనుకున్నాను తగ్గా ఫార్కి, నన్నైతే లాగి పడేస్తారని చెప్పి నేను పోలేదు. వాళ్ళు అలా లాగి పడేస్తారని తెలిసి నేనైతే దానికి నేమ్ ఇచ్చి నేనైతే అసలు పార్టిసిపేట్ చేయలేదు. ఇకపోతే అమ్మాయిలు అయితే మామూలుగా రెడీ కాలేదనుకోండి, నార్మల్గానే ఏ అమ్మాయిలు ఏదైనా ఫంక్షన్ వచ్చినా పార్టీ వచ్చినా చిన్న ఫంక్షన్ కూడా వదిలిపెట్టరు, అలా రెడీ అయిపోతారు. ఈ ఈవెంట్లో అయితే ముద్దుగుమ్మలు ఎవరైనా ఉన్నారంటే అది మేమే అనుకోండి. బాయ్స్ది ఏముందబ్బా, ఒక షర్ట్ ఒక ప్యాంటు లేదంటే ఒక పంచ్ ఒక షర్ట్ అంతే. మా గర్ల్స్దే కదా ఫంక్షన్లో ఉన్న జోష్ అంతా మా దగ్గరే కదా ఉండేది. మరి ఆ చిన్నప్పుడైతే స్కూల్లో ఉన్నప్పుడు సైన్స్ స్క్వేర్ సంథింగ్ ఏదో ఒకటి పెడతారు కదా, అలా పెట్టినప్పుడు ఇలా మేము థర్మాకోల్స్తో అంటే ఇలా హౌసెస్ లాగా ఇలా వెరైటీగా బొమ్మలు నీట్గా చేసుకొని వెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టి ఎవరైనా పక్క స్కూల్ వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే సార్స్ మేడమ్స్ వచ్చినప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం ఇవన్నీ గుర్తొచ్చేసాయి నాకైతే. బొమ్మలు చూడంగానే నిజంగా అయితే ఎంత కష్టపడితే ఈ బొమ్మలు అంత నీట్గా వాళ్ళు చేసి డెకరేషన్ చేసుంటారు అని అనిపించింది నాకైతే. ఈ ముగ్గులు వేయడం, మా కాలేజ్ డెకరేషన్ చేయడం ఇదంతా మా సీనియర్స్ చేసుంటారని నాకు బాగా తెలుసు. వచ్చే ఇయర్ అలాగ మేమే సీనియర్స్ కాబట్టి ఇవన్నీ అయితే మేమే చేయాలి. మరి నార్మల్గా మాకేదన్నా ఈవెంట్స్ వచ్చినా ఈవెంట్స్ అంటే ఇవే ట్రెడిషనల్ డే లేకపోతే విశ్వోత్సవ్ ఇలా వచ్చినప్పుడు మాకైతే క్విజ్ పార్టిసిపేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇలా అయితే చాలానే జరుగుతాయి. అన్నీ టెక్నికల్గా అయినా నాన్ టెక్నికల్గా అయినా మాకు ఇవన్నీ పార్టిసిపేషన్స్ అయితే జరుగుతాయి. మేము మాకు ఇష్టం ఉన్న వాటిలో మేమైతే పార్టిసిపేట్ అయితే చేస్తాము. సో ఇలా ఈవెంట్ విషయానికి వచ్చేస్తే క్యాట్ వాక్స్ కూడా పెట్టేశారండో. చాలామంది అయితే క్యాట్ వాక్ కూడా చేశారు. నేను కూడా చేద్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం షై, అందుకే నేనైతే చేయలేదు. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే మేము కూడా డ్యాన్స్ వేసేసాం. సో నేనైతే ఆ వీడియో పెట్టలేదు. ఇలా మా కాలేజ్లో ఫ్రెండ్స్ అందరూ అయితే డ్యాన్స్ వేసేసారు చక్కగా, అందరూ నీట్గా వేశారు. కానీ అందరే వేసిన పాటలకే వేస్తున్నారంటే ఇంకా క్లాసికల్ సాంగ్స్ అయినా అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉండే సాంగ్స్ అంటే అవే కదా. సో అందరూ అవే తీసుకున్నారు సాంగ్స్లో. ఈ అక్క అయితే చాలా బాగానే డ్యాన్స్ వేసింది. కొంచెం భయపడిపోతుంది, అలవాటు లేదేమో, ఇంకొంచెం బాగా వేస్తే బాగుంటుంది అని అనిపించింది. మాకైతే సో ఇలా అయితే ఉంది. అందుకే మేమైతే పానీపూరి తినడానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే సూపర్గా ఉంటుంది. ఇదైతే మా ఫేవరెట్ కాబట్టి మేము ఇక్కడే తింటాం. సో ఈరోజైతే ఇలా గడిచేసింది. మీరంతా చూసేసారు కదా, మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.